శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. కర్తరి ఈ పరాభవ నామ సంవత్సరం 2026లో ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. మే 4, 2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారము రాత్రి 1:12 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మే 11, 2026 వైశాఖ బహుళ దశమి రాత్రి 11:03 నిజకర్తరి ప్రారంభమవుతుంది. మే 29 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 ఈ రెండు కర్తరిలు వెళ్ళిపోతాయి. కర్తరిలో కలపకు సంబంధించినటువంటి పనులు అంటే గుమ్మాలు కొత్తవి పెట్టడము, గృహారంభం అంటే శంకుస్థాపన చేయడము, కలపకు సంబంధించినటువంటి పనులు ఫర్నిచర్ చేయడం ఇలాంటివి ఈ కర్తరిలు చేయకూడదు. కర్తరిలో గృహప్రవేశం చేయకూడదేమో అని సందేహపడుతుంటారు. కర్తరిలో గృహప్రవేశం చేయవచ్చు, కానీ గృహారంభం అంటే శంకుస్థాపన ఇవి చేయకూడదు. అయితే వైశాఖ మాసం వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ కర్తరి ఉంటుంది కనుక వైశాఖ మాసం అంతా కూడా ఈ వాస్తు సంబంధమైనటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.